2024 జూన్ 30 నుండి జూలై 6 వరకు వార ఫలాలు. మేష రాశి. ఈ వారమంతా సమయం బాగా అనుకూలంగా సాగిపోతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. కుటుంబ జీవితం కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. ఉద్యోగ జీవితంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి జీవితం లాభదాయకంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్స్ వంటివి లాభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. భరణి నక్షత్రం వారు శుభవార్తలు వింటారు. వృషభ రాశి. ఉద్యోగంలో మీ ప్రతిభా పాఠవాలను నిరూపించుకుంటారు. అధికారులకు మీ పనితీరు బాగా నచ్చుతుంది. వృత్తి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. జీవన శైలిలో మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక అవసరాలు చాలా వరకు తీరిపోతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. రోహిణి నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభం ఉంది. మిథున రాశి. ఈ వారమంతా అనుకూలతలు కాసింత ఎక్కువగా ఉంటాయి. అనుకోకుండా కొద్దిపాటి అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో భద్రత, స్థిరత్వంతో పాటు అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. బంధువుల రాకపోకలతో కుటుంబంలో సందడి నెలకొంటుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. కొందరు బంధుమిత్రులు ఎక్కువగా ఆధారపడతారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పునర్వసు నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభం ఉంది. కర్కాటక రాశి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. అధికారులకు బాగా ఉపయోగపడతారు. ఇంట బయట గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు ఉండే అవకాశం ఉంది. నష్టాల నుంచి చాలా వరకు బయటపడతారు. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. బంధుమిత్రులకు వీలైనంతగా అండగా నిలబడతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుష్యమి నక్షత్రం వారికి ఊహించని శుభవార్త అందుతాయి. సర్వత్రా యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సింహరాశి. అనుకోకుండా 1-2 శుభవార్తలు వింటారు. ఇంట బయట సానుకూలతలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. వృత్తి ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. తలపెట్టిన వ్యవహారాలన్నీ కొద్ది వ్యయ ప్రయాసాలతో పూర్తవుతాయి. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయాలను సాధిస్తారు. ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. పుబ్బా నక్షత్రం వారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. కన్య రాశి. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రభావం బాగా పెరుగుతాయి. ఇంట బయట మీ మాటకు విలువ ఉంటుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ప్రతి ప్రయత్నంలోనూ, ప్రతి వ్యవహారంలోనూ శ్రమాధిక్యత, వ్యయ ప్రయాసాలుండే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. సొంత పనుల మీద మరింతగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
పిల్లల చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. గట్టి పట్టుదలతో వ్యక్తిగత సమస్యల్ని చాలా వరకు పరిష్కరించుకుంటారు. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉత్తర నక్షత్రం వారికి ఆకస్మిక ధన ప్రాప్తి అవకాశం ఉంది. తులరాశి, ఉద్యోగంలో మీ పనితీరు అధికారులను బాగా ఆకట్టుకుంటారు. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మంచి మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఆరోగ్య ఇబ్బందులేవి ఉండకపోవచ్చు. దూర ప్రాంతం నుంచి పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత కుటుంబ సమస్యల పరిష్కారం మీద దృష్టి సారిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు కూడా తీసుకోవడం మంచిది. ఆస్తి వివాదాన్ని పెద్దల తోడ్పాటుతో పరిష్కరించుకుంటారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొందరు మిత్రుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. వాహన ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించడం అవసరం. స్వాతి విశాఖ నక్షత్రాల వారికి ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తల్లిదండ్రుల అండదండలు లభిస్తాయి. వృశ్చిక రాశి, వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్న ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో కూడా ఆశించిన స్థాయిలో ఆదరణ ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి జీవితంలో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగులకు సొంత ఊర్లోనే కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రేమ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. పిల్లలు కొద్ది శ్రమతో చదువుల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ దైవ కార్యాల్లోనూ పాల్గొంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంట బయట ఒత్తిడి ఉన్న ముఖ్యమైన వ్యవహారాలన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమి ఉండదు. అనురాధ నక్షత్రం వారికి అనుకోకుండా 1-2 శుభవార్తలు అందుతాయి. ధనుసు రాశి, గ్రహబలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. మనసులోని 1-2 కోరికలు నెరవేరుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. జీవిత భాగస్వామి సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు. జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అయితే ఆశించిన ప్రతిఫలం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. అదనపు ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. పూర్వాషాఢ నక్షత్రం వారికి ఆర్థికంగా ఊహించని అదృష్టం పడుతుంది. మకర రాశి, వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. కుటుంబ పరంగా 1-2 సమస్యలున్నా వాటిని తేలిగ్గా అధిగమిస్తారు. గ్రహబలం కారణంగా సమయం అన్ని విధాలుగాను కలిసి వస్తుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంట బయట ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితికి లోటుండదు. పిల్లలు తేలికగా విజయాలను సాధిస్తారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా కలిసి వస్తుంది. కుంభరాశి, వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. పనిభారం బాగా పెరుగుతుంది. పదోన్నతుల విషయంలో ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొద్ది ప్రయత్నంతో 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు వ్యవహారాల్లో కార్యసిద్ధి వ్యవహార జయం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వృధా ఖర్చులను వీలైనంతగా తగ్గించుకోవడం మంచిదే. కుటుంబ సమస్యలతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశాభంగం తప్పకపోవచ్చు. పూర్వభాద్ర వారికి ఊహించని ధనలాభం కలుగుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మీనరాశి, వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ప్రతిభా పాఠవాలకు ఆశించిన గుర్తింపు ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉచిత సహాయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. ఇంట బయట అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.
గృహ వాహన కొనుగోలు వ్యవహారాల మీద దృష్టి సారిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లలకు శ్రమ తప్పకపోవచ్చు. ఉత్తర భాద్ర నక్షత్రం వారి విషయంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.